ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. అందరూ దేవుడి కృపలో సంతోషంగా ఉండాలి. అయితే ఏందబ్బా కోడి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ కోడి ద్వారా దేవుడు మనతో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా దాచునో మిమ్మల్ని కూడా నేను అలాగే దాచి ఉన్నాను. అవునే కదా? ఈరోజు దేవుడు తన రెక్కల కింద మనల్ని దాచి ఉన్నాడు కాబట్టే మనం సజీవులంగా బ్రతుకుచు ఉన్నాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోడి పొదుగుకి వచ్చిన కాడి నుంచి, గుడ్ల మీద పుణుకున్న కాడి నుంచి ఆహారం తీసుకోకుండా అది ఉపవాసం ఉండి ఆ గుడ్ల మీద అలాగనే పొదుగుతూనే ఉంటుంది. అయితే మనము కూడా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే తన బిడ్డలు పెగులుతాయని అది ఎంత విశ్వాసం ఉండి పొదుగుతున్నదో, మన విశ్వాసము బట్టి అదే రీతిగా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు సజీవుడేంటి, మన దేవుడు మన కార్యములను కూడా సఫలపరుస్తాడు కదా. మరి దేవుడు భూమి మీద పుట్టించిన ప్రతి జీవినైతే ఏమి, చెట్టునైతే ఏమి, ప్రతి దాంట్లో కూడా మనకి దేవుడు ఒక చక్కటి నీతిని రాసిపెట్టి ఉన్నాడు. అవునే కదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.